నెక్స్ట్ ఎఫార్జం 156 అనేది చెప్తున్నాము. నెక్స్ట్ ఓకే, there is however almost no homeopathic medicine, be it ever so suitably chosen, that especially if it should be given in an insufficiently minute dose, will not produce in very irritable and sensitive patients at least one trifling unusual disturbance, some slight new symptoms while its action loss. అంటే there is however almost no homeopathic medicine, be it ever so suitably chosen. అంటే మనం ఎంత సముచితంగా సెలెక్ట్ చేసినప్పటికీ, ఎంత తగినైన మెడిసిన్ని మనం ఎంచుకున్నప్పటికీ కూడా దాన్ని మనం అటువంటి మెడిసిన్ని ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ షుడ్ బి గివెన్ ఇన్ అన్ ఇన్సఫిషియెంట్లీ మైన్యూట్ డోస్, అంటే ముఖ్యంగా దాన్ని తగినంత తక్కువ మోతాదులో ఇవ్వవలసి వచ్చినప్పుడు, అలాంటి ఇవ్వాల్సి వచ్చినప్పుడు will not produce in very irritable and sensitive patients at least one trifling unusual disturbance, some slight new symptoms while its action lasts. అంటే ఇది పని చేసినంత కాలం, అంటే ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్ అంటే నాట్ ఇన్ ది ఫామ్, అంటే చూడ్డానికి రూపంలో హోమియోపతిక్ మెడిసిన్ కాదనమాట, సిమిలంగా ఇచ్చినటువంటి మెడిసిన్, సూటబుల్ సిమిలంగా గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సిమిలంని మ్యాచ్ అయినటువంటి మెడిసిన్. ఆ కేసులో అటువంటి హోమియోపతిక్ మెడిసిన్ అంటే సిమిలం మెడిసిన్ని మనం ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని మనం తక్కువ డోసేజ్లో, వీలైనంత తక్కువ డోసేజ్లో ఇచ్చినప్పుడు, అంటే ఇదంతా కూడా ఇంకా కంపారిటివ్లీ అనమాట. అంటే ఒక్కొక్క పేషెంట్లో, అంటే అసలు మైన్యూట్ డోస్ అంటే సింగిల్ పిల్, అంటే ఆ సింగిల్ పిల్ కూడా పాపీ సైజ్ సీడ్, అంటే గసగసాల గింజంతా, ఓకే, అది అంత మోతాదులో ఇచ్చినప్పుడు, అంత సూక్ష్మమైనటువంటి అంత మైన్యూట్ డోస్లో ఇచ్చినప్పుడు విల్ నాట్ ప్రొడ్యూస్ అట్లీస్ట్ వన్ ట్రిఫ్లింగ్ అన్యూజువల్ డిస్టర్బెన్స్, సమ్ స్లైట్ న్యూ సిమ్టమ్ వైల్ ఇట్స్ యాక్షన్ లాస్. అంటే ఆ మందు పని చేసినంత కాలము కూడా ఎటువంటి కొద్దిపాటి అస్వస్థతని కానీ, కొద్దిపాటి అన్యూజువల్ డిస్టర్బెన్సెస్ అంటే అసాధారణమైనటువంటి అలజడిని కానీ, అది ఎటువంటి కొత్త సిమ్టమ్స్ని కానీ ప్రొడ్యూస్ చేయదు. విల్ నాట్ ప్రొడ్యూస్ అట్లీస్ట్ వన్ ట్రిఫ్లింగ్ అన్యూజువల్ డిస్టర్బెన్స్ అండ్ సమ్ స్లైట్ న్యూ సిమ్టమ్ వైల్ ఇట్స్ యాక్షన్ లాస్. అంటే ఇక్కడ పెరంథసిస్లో ఇన్ వెరీ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అని ఇచ్చారనమాట. అంటే ఈ ఎఫార్జం ఈ సెంటెన్స్ని ఎలా చదవాలంటే, ఇప్పుడు రాజుగారికి 2 కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు కొంచెం కోపం ఎక్కువ, దుర్స్థనం ఎక్కువ, కొంచెం తొందరగా రియాక్ట్ అవుతారంటే చెప్పకనే చెప్పడం. రెండో కొడుకు నెమ్మదస్తుడు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడు అనేసి. సో అలా ఇక్కడ విల్ నాట్ ప్రొడ్యూస్ అట్లీస్ట్ వన్ ట్రిఫ్లింగ్ అన్యూజువల్ డిస్టర్బెన్స్, సమ్ స్లైట్ న్యూ సిమ్టమ్ వైల్ ఇట్స్ యాక్షన్ లాస్ అని చెప్తూ ఇన్ వెరీ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అనేసి పెరంథసిస్లో చెప్తున్నాం. అంటే ఒకవేళ మనం ఎంచుకున్నటువంటి హోమియోపతిక్ మెడిసిన్ చాలా మైన్యూట్ డోస్లో ఇచ్చినప్పటికీ విల్ ప్రొడ్యూస్ ఇన్ వెరీ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అట్లీస్ట్ వన్ ట్రిఫ్లింగ్ ఆర్ యూజువల్ డిస్టర్బెన్స్. అంటే ఇలాంటి ఇరిటబుల్ పేషెంట్స్లోను, సెన్సిటివ్ పేషెంట్స్లో కానీ అయినట్లయితే మనం చాలా తక్కువ మైన్యూట్ డోసేజ్లో ఇచ్చినప్పటికీ అక్కడ కొద్దిపాటి అస్వస్థతని కానీ, లేదంటే కొద్దిపాటి అలజడిని కానీ అది క్రియేట్ చేస్తుంది అనేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్ వెరీ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అంటే ఇది నాట్ ఇన్ రెస్పెక్ట్ టు ది మైండ్, అంటే ఏదో మైండ్ పరంగా వాళ్ళు ఇరిటబుల్గా ఉన్నారా, సెన్సిటివ్గా ఉన్నారా అనేది కాదు, వైటాలిటీ పరంగా. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జల్సా మూవీ చూస్తున్నారా? జల్సా మూవీలో శివాజీ ఇలియానా మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. ఈ పెళ్లి చూపులు అది హోటల్లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ వాళ్ళు తింటుంటారు అనమాట. ఐ థింక్ అదేదో పొట్లకాయ కర్రీ ఏదో తింటారనమాట. పొట్లకాయ కర్రీ తినగానే వెంటనే వితిన్ ఫ్యూ మినిట్స్లో ఒళ్ళంతా ఉబ్బిపోయి, ఫేస్ అంతా ఉబ్బిపోయి, పెదాలంతా బాగా ఉబ్బిపోతుంది. అది ఎలర్జిక్ రియాక్షన్స్, అనఫిలాక్సిస్ అనేసి జరుగుతుందన్నమాట. అంటే ఆ సడన్ ఎలర్జిక్ రియాక్షన్స్ అనేసి వచ్చేస్తాయి. సో ఇలాంటి సడన్ వైలెంట్
రియాక్షన్స్ వచ్చేటటువంటి టెండెన్సీస్ ఉన్నటువంటి పేషెంట్స్ అని ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మీనింగ్ అనమాట. అంటే వెరీ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అంటే ఇప్పుడు ఈ యూజువల్గా మనం డస్ట్ అలర్జిక్ కండిషన్స్లో, అలర్జిక్ రైనైటిస్ కండిషన్స్లో చూస్తుంటాం అనమాట. కొంతమందిని ఏంటంటే కొద్దిపాటి డస్ట్ తగిలినా కూడా వెంటనే హచ్ అనేసి ఒక 20-30 తుమ్ములు వచ్చేస్తాయి అనమాట. కొద్దిపాటి అలర్జిక్ రైనైటిస్ కండిషన్స్లో కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ అంటే చాలా లీస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్ అని చదువుతాం మనం కెంట్ మెటర్మెడికల్ చదివేటప్పుడు. లీస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్ అనేసి చదివేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పేషెంట్ చెప్పేటప్పుడు కానీ పేషెంట్ని ప్రత్యక్షంగా చూసేటప్పుడు ఏంటి ఇంత స్లైటెస్ట్ ఎయిర్కా వీళ్ళకి కంప్లైంట్ వచ్చిందని అనుకుంటారు. అంటే నాకు తెలిసిన పేషెంట్ ఒకరు ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే ఎంత స్లైటెస్ట్ ఎయిర్ అగ్రవేషన్ అంటే ఇప్పుడు డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఆ డోర్కి గడపకి మధ్యలో అది మూమెంట్ అవ్వాలంటే కొంత స్పేస్ ఉండాలి కదా. ఆ చిన్న స్పేస్లో నుంచి ఈ వింటర్లో అయితే చలిగాలి రావడం గమనిస్తుంటాం. యూజువల్గా సమ్మర్లో కూడా వస్తుంది, కానీ అది మనం పర్సీవ్ చేయలేము అనమాట. సో వింటర్లో దాని నుంచి వచ్చేటటువంటి గాలికి కూడా వాళ్ళకి ఆ పేషెంట్కి కంప్లైంట్ అగ్రవేట్ అయిపోతుంది అనమాట. ఇంకా హచ్ తుమ్ములు వచ్చేస్తుండే, ఇంకా సివియర్గా వైలెంట్గా వచ్చేస్తుంటే ఇంకా ఆ టైంలో ఇంకా మెడిసిన్ వేసుకోవడం ఏమాత్రం కొంచెం లేట్ అయినప్పటికీ ఇంకా అదొక వారం రోజులు ఇబ్బంది పెట్టేస్తుంది. సో అందుకు నేను సడన్గా ఏదో ఒకటి వేసుకోవాలి అంటే సిట్రిజిన్ అలాంటిది ఏదో ఒకటి వేసుకోవాలి అనేసి చెప్తుంటారనమాట. సో అంటే సెన్సిటివ్ పేషెంట్స్ అంటే అదనమాట. అంటే నాట్ ఇన్ రెస్పెక్ట్ టు ది మైండ్, అంటే వైటాలిటీ సంబంధించి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వైటాలిటీ సంబంధించి వాళ్ళకి బాగా వీక్ వైటాలిటీ అనేది కాదు, వాళ్ళు ఆ పర్టికులర్ కంప్లైంట్కి సంబంధించి బాగా ఇరిటేటెడ్గా బాగా సెన్సిటివ్గా ఉండటం గురించి. సో ఇక్కడ ఈ మైన్యూట్ డోస్లో ఇచ్చినప్పుడు ఇటువంటి పేషెంట్స్లో అంటే బాగా వెరీ ఇరిటబుల్గా సెన్సిటివ్ పేషెంట్స్లో అంటే అటువంటి పేషెంట్స్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేషెంట్స్లో ఆ మైన్యూట్ డోస్ కూడా వాళ్ళలో ఈ హోమియోపతిక్ అగ్రవేషన్ని కానీ లేదంటే మెడిసినల్ అగ్రవేషన్ని కానీ ప్రొడ్యూస్ చేసి అక్కడ కేసుని కొంచెం అలజడి గందరగోళం చేసేస్తుంది అనేసి చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి చదువుతాను. దేర్ ఈజ్ హౌఎవర్ ఆల్మోస్ట్ నో హోమియోపతిక్ మెడిసిన్ బీ ఇట్ ఎవర్ సో సూటబుల్లీ chosen that especially if it should be given in an insufficiently minute dose will not produce అనేసి నార్మల్గా. బట్ ఇక్కడ అయినట్లయితే ఆ parenthesisలోది మీనింగ్ రావాలంటే విల్ ప్రొడ్యూస్ ఇన్ వెరీ ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అట్లీస్ట్ వన్ ట్రిఫ్లింగ్ అన్యూజువల్ డిస్టర్బెన్సెస్ సమ్ స్లైట్ న్యూ సిమ్టమ్స్ వైల్ ఇట్ ఈస్ యాక్షన్ లాస్. అంటే ఆ మెడిసిన్ యొక్క పని అంటే ఆ మెడిసిన్ ఎంతవరకు ఎన్ని గంటలు అయితే పనిచేస్తుందో అన్ని గంటలు అంటే యాక్యూట్లో, క్రానిక్లో అయితే రోజులు, అన్ని రోజుల్లోనూ అన్ని గంటల్లోనూ ఈ కొత్త సిమ్టమ్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఈ ఇరిటబుల్ సెన్సిటివ్ పేషెంట్స్ ఈ మనం ఇడియోసింక్రెటిక్ అని చదువుకుంటాం కదా. సమ్ ఇడియోసింక్రెటిక్ పేషెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే స్మెల్స్కి ఫెయింట్ అయిపోతూ ఉండటం, ఇలాంటివి బాగా హైపర్ సెన్సిటివ్గా ఉండటం, ఇలాంటి పేషెంట్స్లో అయినట్లయితే మనం చాలా తక్కువ డోసులో ఇచ్చినప్పటికీ అక్కడ మెడిసిన్ యొక్క అదర్ సిమ్టమ్స్ బయటకు వచ్చేటటువంటి సందర్భాలు ఇవి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే ఓకే సరే. ఫర్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ దట్ మెడిసిన్ అండ్ డిసీజ్ should cover one another symptomatically as exactly as two triangles with equal sides and equal angles. అంటే అది ఒక సందర్భం. నెక్స్ట్ ఇంకొక సందర్భం ఏంటనేసి చెప్తున్నాను. అంటే మనం ఏదో సిమిలం కలిపేసాము, బాగా రెండింటిని మ్యాచ్ చేసేసాము అని అనుకుంటూ ఉంటాము, కానీ హానుమన్ గారు చెప్తున్నామంట అంటే ఒక 10 size పిల్తోనే కొన్ని వందలు వేల క్రానిక్ డిసీజ్ని తగ్గించినటువంటి హానుమన్ గారు చెప్తున్నారు అనమాట. అంటే
మనం ఏంటంటే క్లినిక్ పెట్టిన తర్వాత ఒక సంవత్సరం 2 ఏళ్ళు అన్నీ సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్ అంటే సక్సెస్ఫుల్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంక మనంతటి వాళ్ళు ఎవరు లేరు, ఇంక నేను మ్యాచ్ చేసినంతగా ఇంకెవరు మ్యాచ్ చేయలేరు అనేటటువంటి వాళ్ళు అని ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటిది హానిమన్ గారే చెప్తున్నారు. అంటే మనం ప్రతి కేసులోనూ ప్రతి ఒక్క సందర్భంలోనూ మెడిసిన్ డిసీజు ఏదో బాగా మ్యాచ్ చేసేసామని అనుకుంటుంటాము, కానీ అంతలా మ్యాచ్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. అంటే 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ అంటే ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్ ఉన్నటువంటి 2 ట్రయాంగిల్స్ని ఒకదాని మీద ఒకటి పెడితే ఎలా అయితే కలిసిపోతాయో అంతగా మెడిసిన్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ని పేషెంట్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ని అంతగా మ్యాచ్ చేయటం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం అనేసి చెప్తున్నాను అనమాట. For it is next to impossible that medicine and disease should cover one another symptomatically as exactly as 2 triangles with equal sides and equal angles. సో అంటే ఇలాంటివి చాలా ప్రతి ఒక్క కేసులోనూ ఇలానే ఉంటుంది. కానీ ప్రతి ఒక్క కేసులోనూ ఆ మెడిసినల్ డిసీజు కానీ ఆ మెడిసినల్ అగ్రవేషన్ అనేది ఎందుకు రావట్లేదు, ఆ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ ఎందుకు రావట్లేదు అంటే నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తున్నాను అనమాట. బట్ దిస్ అంటే ఇన్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ అంటే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేసు తీసుకుందాము అంటే ఒక కేసులో ఒక ఆర్సెనిక్ అనే మెడిసిన్ ఇండికేట్ అయింది. ఇప్పుడు ఆర్సెనిక్ ఇండికేట్ అయినప్పుడు మనం దాని జనరల్ మోడాలిటీ ఒకటి ఉంటుందన్నమాట. అంటే అన్నీ కూడా కోల్డ్ ఎయిర్ అగ్రవేషను, అన్ని కంప్లైంట్స్ వామ్ ఎమిలేషన్ అనేసి ఉంటుంది. ఒక హెడేక్ ఒక్కటి దానికి ఆపోజిట్గా ఉంటుంది. వామ్ అగ్రవేషన్, కోల్డ్ వాషింగ్ ఎమిలేషన్. కానీ పేషెంట్లో అంటే ఆర్ట్స్ ఇండికేట్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క పేషెంట్లోనూ ఇలానే ఉండాలని లేదుగా. ఏదో సమ్ స్ట్రైకింగ్ సింగులర్ అన్కామన్ పెక్యులర్ సిమ్టమ్స్ని మ్యాచ్ చేసేస్తే మిగిలిన కొన్ని కామన్ సిమ్టమ్స్ కానీ లేదంటే అంత ఎక్కువగా స్ట్రైకింగ్గా ఉండనటువంటి సిమ్టమ్స్ కానీ కొన్ని అక్కడ ఆ డ్రగ్కి మ్యాచ్ అవ్వకుండా కొన్ని ఉంటూనే ఉంటాయి. మనం అది ఏ కేసు తీసుకున్నా అది సాధారణంగా ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో ఆ యొక్క అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ అంటే ఏదేదో పెద్ద ప్రాధాన్యతనిచ్చేసి మనం కేసునంతా ఇచ్చేసేసి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అది చాలా మైన్యూట్ డిఫరెన్స్ అనమాట ఆ యొక్క వ్యత్యాసం అనేది. బట్ దిస్ అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ విల్ బి ఈజీలీ డన్ అవే విత్ బై ది పొటెన్షియల్ యాక్టివిటీ బ్రాకెట్లో ఎనర్జీ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం అండ్ ఈజ్ నాట్ పర్సెప్టబుల్ బై పేషెంట్స్, నాట్ ఎక్సెసివ్లీ డెలికేట్. సాధారణమైన పరిస్థితుల్లో ఈ యొక్క అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అంటే అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా అక్కడికి రావన్నమాట. దే ఆర్ నాట్ కాల్డ్ ఇన్ టు ప్లే ఆర్ దే ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ క్యూర్ మోడస్ ఆపరెండిలో అవేవి రావు అన్హోమియోపతిక్ సిమ్టమ్స్. ఒకవేళ అవి వచ్చినా కూడా అవి చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ కాబట్టి మైన్యూట్ డోసులు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అవన్నీ కూడా మన యొక్క ఈ వైటాలిటీ ఆ లివింగ్ ఆర్గానిజం యొక్క ఎనర్జీతో వాటిని తొలగించేసుకుంటుంది, చాలా సులువుగా తొలగించేసుకుంటుంది అని చెప్తున్నాను. బట్ దిస్ అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ విల్ బీ ఈజీలీ డన్ అవే విత్ బై ది పొటెన్షియల్ యాక్టివిటీ ఆర్ బ్రాకెట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం అండ్ ఈస్ నాట్ పర్సెప్టబుల్ బై పేషెంట్స్, నాట్ ఎక్సెసివ్లీ డెలికేట్. అంటే బాగా ఇవేవి కూడా సాధారణంగా ఏ ఒక్క పేషెంట్ కూడా దీన్ని పర్సీవ్ చేయరు, కానీ కొంతమంది మాత్రమే పర్సీవ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే బాగా ఎక్సెసివ్గా డెలికేట్గా ఉన్నటువంటి పేషెంట్స్లో. సో ఈ సెన్సిటివ్ పేషెంట్స్, డెలికేట్ పేషెంట్స్ అన్న చోట ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే నా ప్రాక్టీస్ అంతట్లోనూ అలాంటిది చాలా తక్కువ కండిషన్స్ చూశాను, చాలా తక్కువ సందర్భాల్లో. అలాంటిది ఒక సందర్భం ఒక పేషెంట్ దగ్గర జరిగిన సిచ్యువేషన్ చెప్పాలన్నమాట. ఇప్పుడు ఒక పేషెంట్ అనమాట, కొంచెం దూరపు రిలేషను, వాళ్ళు ఏదో హైదరాబాద్లో ఉంటారు. కరోనా టైంలో ఫోన్ చేశారు. అంటే ఆవిడకి
కరోనా అంతా అయిపోయింది. వాళ్ళు కరోనాతో అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. వాళ్ళకి టైఫాయిడ్ వచ్చి తగ్గిపోయిందనమాట. టైఫాయిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా 2 months పాటు ఆవిడకి ఎపిటైట్ సరిగా కాకపోవటము అండ్ నాలుక చేదుగా ఉండటము, నిద్ర సరిగా పట్టకపోవటం, ఇలాంటివి కొన్ని కంప్లైంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ కంప్లైంట్స్ ఉంటే నాలుక కొన్ని సిమ్టమ్స్ అడిగి దాహం తగ్గింది. సో నాలుక ఎప్పుడు నోరు చేదుగా ఉంటుందో, ఏదైనా తినేటప్పుడే నోరు చేదుగా ఉంటుంది, ముఖ్యంగా ఈ నీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు చేదుగా ఎక్కువగా అనిపిస్తుందని చెప్పడం జరిగింది. సో వాటిని చూసుకొని అండ్ నెక్స్ట్ ఆవిడ మాట్లాడే మాటలో చాలా సౌమ్యంగా జెంటిల్ వాయిస్గా ఉందండి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని పల్స్టిలా ఇవ్వడం జరిగింది. పల్స్టిలా 30లో 4 doses వేయగానే ఆల్మోస్ట్ తగ్గిపోయింది, ఒక 90% తగ్గిపోయింది అన్నారు. సరే అంత తగ్గిపోయింది కదా, 200 ఒక డోస్ ఇస్తే ఇంకా కంప్లీట్గా తగ్గిపోతుంది, ఒక 100% మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుందనేసి యూజువల్గా అయితే మెడిసిన్స్ నేనే పంపిస్తాను. బట్ అది కరోనా టైంలో కొంచెం ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం డిలే అవుతుందనేసి అప్పుడు మెడిసిన్ నేమ్ చెప్పి అక్కడే వాళ్ళని తీసుకోమన్నాను. పల్స్టిలా 200 తెచ్చుకున్నారు. ఒక్క పిల్లు వేసుకోమన్నాను, కాకపోతే అవి కొంచెం పెద్ద సైజ్ పిల్స్. సరే యూజువల్గా ఏంటంటే అప్పటి వరకు పర్లేదులే, మరి అంత సెన్సిటివ్ పేషెంట్స్ ఎవరు ఉండరు కదా అనేసి ఒక పిల్లు వేసుకోమని చెప్పాను. సో ఒక పిల్లు వేసుకున్న తర్వాత ఆవిడ మార్నింగ్ 10 o'clock ఏం వేసుకున్నారు. నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ 4 AM అంటే 4 గంటలప్పుడు నాకు ఫోన్ వచ్చిందన్నమాట ఆ పేషెంట్ నుంచి. సార్ ఏంటండి, నాకు ఏం మెడిసిన్ ఇచ్చారు ఏంటి, నాకు నైట్ నుంచి ఇప్పటిదాకా ఒక్క క్షణం కూడా నిద్ర రాలేదు, అసలు ఏమైంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైండ్లో ఒకేసారి ఒక 100 ఆలోచనలు వచ్చాయనుకో, మీకు నిద్ర పడుతుందా? నిద్ర రాదు. 100 ఆలోచనలు ఒకేసారి ఆలోచిస్తూ మైండ్ ఎలా అయితే ఉంటుందో, నాకు ఇప్పుడు ఒకేసారి ఒక 10,000 ఆలోచనలు, 10,000 థింగ్స్ గురించి నేను మైండ్ ఆలోచిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి నాకు. సో నాకు అసలు నిద్ర రావట్లేదు అని చెప్పేసింది అన్నమాట. సో పల్స్టిలా 200 సింగిల్ పిల్లు అంత అగ్రవేషన్ క్రియేట్ చేస్తుందా అనేసి నాకు అంతవరకు తెలియదు అనమాట. సో అప్పటి నుంచి ఇటువంటి డెలికేట్ పేషెంట్స్, సో ఆ డెలికేట్ పేషెంట్, సెన్సిటివ్ పేషెంట్స్ అంటే అదనమాట. అంటే యూజువల్గా అందరూ బయట క్రానిక్ డ్రగ్స్నే 200 తప్ప ఎవరు ఇవ్వట్లేదు. అదే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్త రోజుల్లో ఎప్పుడైనా బయటికి ఏదైనా మెడిసిన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ మెడికల్ స్టోర్స్లో యూజువల్గా వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఈ మధ్యకాలంలో 200 రూపాయలు 1 ml కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళందరూ ఇస్తున్నప్పుడు ఏం కావట్లేదు, మనం జస్ట్ 200 ఒక పిల్లు ఇస్తేనే ఇలా అయిపోయింది. ఏంటంటే భయపడి, అంటే ఇంక అప్పటి నుంచి తర్వాత ఇంకా సెన్సిటివ్ పేషెంట్స్ లేరు, డెలికేట్ పేషెంట్స్ లేరు, నార్మల్ పేషెంట్స్ లేరు. బయట నుంచి అంటే మనం పంపించిన మెడిసిన్ కాకుండా, అంటే బయట నుంచి తెచ్చుకున్నట్టు మెడిసిన్ అంటే బయట అన్నీ కూడా 40 size పిల్స్ ఎదురుగుతాయి. అండ్ నెక్స్ట్ అప్పుడే డైల్యూషన్ వేసి ఇస్తారు కాబట్టి బాగా వెట్గా ఉంటుందన్నమాట. సో అలాంటి పిల్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది అని అంటే అప్పుడు వాటిని వాటర్ డోస్గా వేసుకోండి అని చెప్తున్నాను. అంటే 6 spoons వాటర్లో ఒక పిల్ డిజాల్వ్ చేసి 1 spoon ఆఫ్ వాటర్ తాగి మిగిలిన రెస్ట్ అంతా కూడా పడేసేయండి అని చెప్తున్నాను. సో అంటే ఆ సెన్సిటివ్ పేషెంట్స్లో ఒకసారి అలా జరగటం వల్ల నేను నేర్చుకున్నది అదనమాట. అంటే తర్వాత ఆవిడ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కాంటాక్ట్లోకి వస్తే అప్పుడు అడిగాను అనమాట, అప్పుడు అసలు ఏమైందంటే అప్పుడు అంత ఇబ్బంది పడ్డారు కదా, అది ఎలా తగ్గింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆవిడకి అవన్నీ సెట్ అవ్వడానికి ఒక 15 రోజులు టైం పట్టిందంట. మళ్ళీ నా నోట్స్ ఏదో ఆకలి అన్నీ సెట్ అయిపోవడం అయితే జరిగిపోయింది, కానీ మళ్ళీ ఆ రాత్రుల్లో మళ్ళీ నార్మల్గా నిద్ర పట్టడానికి 15 రోజులు టైం పట్టిందంట. అంటే ఒక్క పల్సటిలా యాక్యూట్ డ్రగ్ 200 potencyలో ఒక్క డోస్ ఇస్తే అంత అగ్రవేషన్ వచ్చేసింది అంటే ఇంకా ఆ పేషెంట్ ఎంత సెన్సిటివ్, ఎంత డెలికేటో మనం చూసుకోవాలన్నమాట. సో అంటే ఇక్కడ డెలికేట్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు ఆ పర్టికులర్ దానికి సంబంధించి ససెప్టబుల్గా ఉండటం అనమాట. అంటే ఆ నిద్ర పట్టకపోవడం, ఆ మైండ్లో అన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆలోచనలు రావడం, వాళ్ళు ఆ మొత్తం పల్స్టిలాలో ఒక 2000 సిమ్టమ్స్ ఉండొచ్చు, కానీ ఆ 2000 సిమ్టమ్స్లో ఆవిడకి ఎఫెక్ట్ అయింది ఏంటంటే ఆ ఒక్క సిమ్టమ్ అనమాట. ఎందుకంటే ఆవిడ అప్పుడు దానికి మేబీ ప్రీడిస్పోజ్డ్గా ఉండొచ్చు, అది సంగతి. ఓకే, సో అలాంటి
సెన్సిటివ్ పేషెంట్స్లో, డెలికేట్ పేషెంట్స్లో తప్ప మిగిలిన నార్మల్ కండిషన్స్లో, నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో, సాధారణమైన పరిస్థితులన్నిట్లోనూ అందరిలోనూ ఆ యొక్క అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ వల్ల వచ్చేటటువంటి ఇది ఏదైతే ఉంటుందో, అంటే ఆ మెడిసినల్ అగ్రవేషన్ ఏదైతే ఉంటుందో అదేది కూడా బయట ఏ ఒక్క పేషెంట్ దాన్ని పర్సెప్టబుల్గా అవ్వరు. అంటే ఆ మిగిలిన అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ని పేషెంట్ ఫీల్ అవ్వడు. అవి ఆ వైటల్ ఎనర్జీతోనే, ఆ పొటెన్షియల్ యాక్టివిటీతోనే అవి ఆటోమేటిక్గా తొలగించబడతాయి ఆ శరీరం నుంచి అని చెప్తున్నాను. బట్ దిస్ ఇన్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ unimportant difference will be easily done away with by the potential activity or potential energy of the living organism, and is not perceptible by patients, not excessively delicate. Okay, the restoration goes forward. అంటే తర్వాత ఆ రీస్టోరేషన్ అంటే యథాపూర్వారోగ్య స్థితికి ముందు ఆ దిశగా ఆ కేసు అనేది వెళ్తూ ఉంటుంది. నాట్ విస్టాండింగ్ టు ది గోల్ ఆఫ్ పర్ఫెక్ట్ రికవరీ. ఆ తర్వాత ఆ దిశలో భాగంగానే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కోలుకోవటంలో దిశగా వెళ్తూ ఉంటుంది, ఆ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటుంది అని చెప్తూ ఇక్కడ ఇంకొక క్లాజ్ అనేది చెప్తారన్నమాట. ఇఫ్ ఇట్ బి నాట్ ప్రివెంటెడ్ బై ది యాక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ అపాన్ ది పేషెంట్ బై ఎర్రర్స్ ఆఫ్ రెజిమెన్ ఆర్ బై ఎక్సైట్మెంట్ ఆఫ్ ది ప్యాషన్స్. ఇది అంటే ఎప్పుడు ఆ పర్ఫెక్ట్ రికవరీకి వెళ్తారు ఏంటి అంటే, ఆ మినిమం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏదన్నా ఈ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ ఏవి కూడా బయటికి రావు. ఏ పేషెంట్ కూడా ఒక ఎక్సెప్ట్ ది డెలికేట్ పేషెంట్స్, సెన్సిటివ్ పేషెంట్స్లో తప్పితే మిగిలిన ఎవరిలోనూ కూడా బయటికి వ్యక్తీకరించవు. అండ్ తదనంతరం పర్ఫెక్ట్ రికవరీ ఆ క్యూర్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. బట్ అది ఎప్పుడు అక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏం జరగనప్పుడు. డిస్టర్బెన్సెస్ అంటే లైక్ ఈ హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏ ఇతర ఔషధపరమైనటువంటి ప్రభావితాలు ఏవీ లేనప్పుడు. ఎటువంటి ఔషధ ప్రభావితాలు అంటే హెటరోజీనియస్ అంటే ఆపోజిట్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ అంటే ఈ కెటరల్ ఫీవర్ అనేది ఉంది. ఏదైనా కాఫ్, కోరేజ్, ఈ జలుబు, ఈ కంప్లైంట్స్తో పాటు ఫీవర్ వచ్చింది. అలాంటి టైంలో ఆ ఫీవర్ వచ్చింది మనం లిక్విడ్ డైట్ చెప్తాం. యూజువల్గా ఫీవర్లో లిక్విడ్ డైట్ చెప్తాం. బట్ ఈ కెటరల్ ఫీవర్లో భాగంగా కొంతమంది అడుగుతుంటారు అనమాట, సార్ ఏం తీసుకోవాలి ఏంటి అనేసి. అంటే కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా అని. కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు. ఎందుకు? ఈ జలుబు, దగ్గు ఉన్న సందర్భాల్లో ఈ కొబ్బరి నీళ్ళు అవి కానీ తీసుకున్నట్లయితే మన మెడిసిన్ అనేది అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ని తగ్గించడం కోసం ట్రై చేస్తుంటే ఈ హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా అంటే ఈ కొబ్బరి నీళ్ళకి ఒక గుణం ఉంటుంది ఏంటంటే ఆ నెమ్ము తత్వాన్ని పెంచేటటువంటి గుణం, దాన్ని పెంచుతుంది అనమాట. సో మనం ఇచ్చే మెడిసిన్ తగ్గించడానికి ఒక పక్క చూస్తుంటే ఏమో పెంచుతూ చేస్తుంటుంది. సో ఈ రెండు ఇదైపోయి రికవరీ అనేది కొంచెం టైం పడుతుంది, కొంచెం డిలే అవుతుంది. సో అటువంటి డిలేస్ ఏమీ లేకుండా ఉండాలి అంటే ఇలాంటివి చెప్పాలన్నమాట. అంటే ఈ కోకోనట్ వాటర్ తీసుకోకూడదు ఈ జలుబు, దగ్గు ఉన్నటువంటి సందర్భాల్లో. నెక్స్ట్ ఈ జలుబు సందర్భాల్లో సొరకాయ, బీరకాయ, సిట్రస్ ఫ్రూట్స్, టమోటా, చింతపండు ఇలాంటివన్నీ, నిమ్మకాయ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట. పెరుగు, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇవి. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి మెడిసిన్ ఒక పక్క తగ్గడానికి ట్రై చేస్తుంటే ఈ వీటికి ఉండేటటువంటి సహజమైనటువంటి గుణం అది. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ పదార్థాలకి జలుబు తత్వాన్ని పెంచేటటువంటి గుణం అనేది ఉంటుంది. ఈ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ యాక్షన్ రికవరీ అనేది కొంచెం డిలే అవుతుంది అన్నమాట. సో ఇటువంటి హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవి కానీ లేనట్లయితే అక్కడ ఈ పర్ఫెక్ట్ రికవరీకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్న చోట ఇంకొంచెం చెప్పుకోవాలి ఏంటంటే ఇలాంటివేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు అనమాట, మన దగ్గర మెడిసిన్ వాడుతూనే ఉంటారు. పలానా ఏమండి అదేదో ఈ మధ్యకాలంలో గోధుమ గడ్డి జ్యూస్ తాగితే బాగా ఎనర్జీ వస్తుందంట, అంటే రీవైటలైజ్ అవుతారంట, బాగా స్ట్రెంగ్తెన్ అవుతారంట. సో అవి తీసుకోవచ్చా? లేదంటే ఎలావీరా జ్యూస్ తాగితే మంచిదంట, లేదంటే
ఈ మిరియాలు, సొంటి ఇవి తీసుకుంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ చాలా త్వరగా తగ్గుతాయంట. సో నేను మీ దగ్గర ఎలాగో మెడిసిన్ వాడుతున్నాను కదా, సో దాంతోపాటు ఇవి కానీ తీసుకున్నట్లయితే మీ మెడిసిన్కి ఉపయోగం అదే ఎయిడెడ్గా అంటే సహాయకారిగా ఉంటూ ఇంకొంచెం తొందరగా తగ్గుతుంది కదా, నేను కొంచెం తొందరగా తగ్గించుకోవచ్చు కదా అనేసి అడుగుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఇంకా కొన్ని ఈ మధ్యకాలం ఈ కషాయాలని రావటము, జామా కషాయాలు అనేసి ఇంకా ఈ హెర్బల్ టీస్ ఇలాంటివి, నెక్స్ట్ కాఫీలు, టీలు ఇలాంటివి, ఇవన్నీ అంటే ఈ దగ్గు ఉంది, గొంతు నొస్తుంది, పాలల్లో సొంటి మిరియాలు వేసుకొని తాగుతాము, పసుపు వేసుకొని తాగుతాము. లేదంటే దగ్గు బాగా ఎక్కువ వస్తుంది, లవంగం పెట్టుకుంటే మీరు ఇచ్చిన మెడిసిన్ పనిచేయడానికి నాకు 4 రోజులు 6 రోజులు పడుతుంది. లేదంటే ఈ లవంగం పెట్టుకుంటే నాకు ఆ రోజు నిద్ర పట్టేస్తుంది కదా, సో ఇలాంటివి చేయొచ్చా, కరక్కాయ పెట్టుకోవచ్చా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా అక్కడ అవన్నీ కూడా హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ లాగానే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా మీకు తగ్గించేది టెంపరీగానే ఉంటుంది. అవన్నీ కూడా డిసిమిలర్లో భాగంగా అంటే అక్కడ ఉన్నటువంటి డిసీజ్కి డిసిమిలర్గానే అవి పనిచేస్తాయి, సిమిలమంగా పనిచేస్తాయి. ఒక హోమియోపతి మెడిసిన్ మాత్రమే సిమిలమంగా పనిచేసి తొందరగా రికవరీ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ డిసిమిలర్గా పనిచేసేటటువంటి మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్ పేషెంట్ మీద పడుతుంటాయో మన యొక్క మెడిసిన్ కంప్లీట్గా పనిచేయకుండా దీని యొక్క యాక్షన్ అనేది ఎప్పటికప్పుడు కొంచెంగా క్రమక్రమంగా డైల్యూట్ అయిపోతూ వస్తుంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇవి వాడకూడదు అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ కాల్షియం తీసుకుంటే అంటే ఈ కొంచెం ఎల్డర్లీ పీపుల్ వచ్చినప్పుడు, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏమంటే మోకాళ్ళు ఈ ఎముకల అరుగుదల వచ్చాయంట. సో కాల్షియం తీసుకుంటే బలం వస్తుంది. సో కాల్షియం తీసుకుంటే ఎముకలు బలం వచ్చి నేను మళ్ళీ తొందరగా రికవరీ అవ్వచ్చు, తొందరగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట కదా. అంటే మా బంధువులు వేరే ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు వాడితే జస్ట్ ఒక నెల రోజుల్లోనే మోకాళ్ళ నొప్పులు తగ్గాయంట, మరి నన్ను వాడమంటారా? అంటే ఈ కాల్షియం తీసుకోవటాలు, విటమిన్ డీలు, మినరల్స్, విటమిన్స్, హార్మోన్స్, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా మన యొక్క మెడిసినల్ యాక్షన్కి అవి హెటరోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్గానే పనిచేస్తాయి, ఆపోజిట్ యాక్షన్ ఉన్నట్టుగానే పనిచేస్తాయి. ఎప్పుడైతే అవి అలా పనిచేస్తాయో మన యొక్క ట్రీట్మెంట్ని మన యొక్క మెడిసిన్ యాక్షన్ని అవి స్లో డౌన్ చేస్తాయి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈ బీపీకి వాడే మెడికేషన్స్ కానివ్వండి, డయాబెటిక్స్ వాడేటటువంటి మెడికేషన్స్ కానివ్వండి, అంటే థైరాయిడ్కి సంబంధించి ఇలాంటి ఏవైనా కానివ్వండి, అంటే మనం చెప్పేస్తే పేషెంట్ వెంటనే ఆపేసాడా ఆపేలేదనేది తర్వాత సంగతి. అసలు ముందు మనకు తెలిసి ఉండాలి ఆ విషయం. అంటే అవి ఎంత అనర్థాలు చేస్తాయి ఏంటి అనేది మనకు తెలుసుంటే తర్వాత మనం వాళ్ళ చేత ఆపేయడానికి కుదురుతుంది అనమాట. ఇంకా నాకు చెప్పుకున్నాను, ఈ సప్లిమెంట్స్ అన్నీ ఇవ్వటం, ఈ హార్మోన్స్ని ఇవ్వటం, విటమిన్స్, మల్టీవిటమిన్స్లు ఇలాంటివన్నీ ఇవ్వటం అనేది డైరెక్ట్గా సప్లిమెంట్స్గా ఈ మెడిసినల్ ఫామ్లో తీసుకోవడం ఇప్పటికీ ఆరోగ్యకరమైనది కాదు. వాటి మూలంగా జరిగే మేలు కన్నా అనర్థాలే ఎక్కువ ఉంటాయి. మనకు కాల్షియం అది క్యాల్కేరికా డ్రగ్లో కెంట్ గారు చెప్తారు కదా, అంటే దాన్ని అలానే రెగ్యులర్గా కాల్షియం తీసుకుంటూ ఉండే క్రమంలో మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఆ ఫుడ్లో ఉండే కాల్షియంని అబ్జర్వ్ చేసుకునే దాన్ని అది వదిలేస్తుంది, ఆ ప్రాపర్టీ అనేది శరీరం కోల్పోతుంది అనేసి చెప్తారు. సో అదనమాట అక్కడ జరిగే అనర్థం ఏంటంటే, ఇక్కడ జస్ట్ ఒక చిన్న లాజిక్ మనం ఆలోచించినట్లయితే, అంటే ఆ డిఫిషియన్సీస్ అంటే విటమిన్స్ డిఫిషియన్సీస్ కానీ మినరల్స్ ఇవన్నీ వచ్చే డిఫిషియన్సీ అన్నీ కూడా బయట నుండి వచ్చేటువంటి సప్లిమెంట్స్తో అవి భర్తీ కానీ అయినట్లయితే అవి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి అంటే, ఇప్పుడు పలానా కాల్షియం డిఫిషియన్సీ ఉంది, లేదా పలానా థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ఉంది, సో దానివల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ బయట నుంచి ఇచ్చారు, బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ ఇవ్వటం వల్ల బ్లడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ నార్మల్ వచ్చేసినప్పుడు ఆ ఇన్ఫెర్టిలిటీ కూడా నార్మల్ పోవాలి కదా, పోయి అక్కడ హెల్త్ అనేది రీఎస్టాబ్లిష్ అవ్వాలి కదా.
కానీ ఎందుకు అవ్వట్లా? లేదంటే కాల్షియం అనేది తగ్గుతుంది, బయట నుంచి కాల్షియం ఇచ్చేసారు. అలా మన శరీరంలో ఏదైతే తగ్గుతుందో దాన్ని మనం బయట నుంచి భర్తీ చేసేస్తే అది ఆ రకంగా ఆ లాక్యునాని పూరించుకున్నట్లయితే శరీరం బయట నుంచి ఇచ్చినటువంటి సప్లిమెంట్స్తో ఇంకా పర్సన్కి అసలు ఈ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయి ఇంకా? అండ్ నెక్స్ట్ ఆ మనిషి ఇంకా చనిపోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఏది తగ్గుతుంటే అది ఇచ్చేస్తున్నట్లయితే, అది దాంతోనే పూరిస్తున్నట్లయితే, అంటే అది అక్కడ మనిషి ఇంకా ఎందుకు ఇంకా క్షీణించిపోవాలి? అంటే వీటన్నిటికి రీజన్ ఆ అసిమిలేటరీ ప్రాసెస్లో డిస్టర్బెన్సెస్, అంటే ఆ క్రానిక్ కంప్లైంట్లో భాగంగా కెకెక్సియా అనేది వస్తుంది. సో ఆ కెకెక్సియా రావటం వల్ల ఆ అసిమిలేటరీ ప్రాసెస్లో అబ్జార్ప్షన్లో లోపం ఉంటుంది. సో దాన్ని సెటరేట్ చేసుకోవడానికి, దాన్ని కనుగొనడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి పరికరాలు లేవు కాబట్టి, సో వాళ్ళు అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేసి, సో కాల్షియం తగ్గింది, కాల్షియం చేయటం అది. సో దానికి సంబంధించి మన హానిమన్ గారు ఎప్పుడో చెప్పడం జరిగిందనమాట. అంటే ఎగ్జాంపుల్, అంటే వ్యాధి ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, ఇవన్నీ నీకు అనవసరము. అక్కడ వచ్చేటటువంటి సింప్టమాటాలజీ ఏంటి దాన్ని మాత్రమే చూసుకుంటే, దాన్ని చూసుకొని మెడిసిన్ కానీ ఇచ్చేసినట్లయితే ఆ యొక్క లోపం అనేది, ఆ యొక్క లాక్యూని అనేది ఆ మెడిసిన్తో తీసేయగలమని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాల్షియం మెటబాలిజం అనేదే డిఫిషియన్సీ ఉందనుకోండి ఈ నీ జాయింట్ పెయిన్స్ వల్ల, ఒకటికి క్యాల్కేరియా కార్బ్తో దాన్ని రెక్టిఫై చేయొచ్చు, ఇంకొకటి నేట్రమ్తో రెక్టిఫై చేయొచ్చు, ఇంకొకటికి ఫెర్రం మెటాలికంతో రెక్టిఫై చేయొచ్చు. కానీ అది దాని యొక్క లోపాన్ని అది ఎలా బయటపడుతుంది, మనం ఎలా కనుగొనాలి అంటే, దీనికి హానిమన్ గారు 14th ఎఫార్జన్లో చెప్పడం జరిగిందనమాట. జస్ట్ ఒకసారి చదువుతాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ అంటే ఈ యొక్క కంటెస్ట్కి చాలా యాప్ట్గా ఇదవుతుందన్నమాట. సో ఒకసారి చదువుతాను. 14th ఎఫార్జన్. దేర్ ఈజ్ ఇన్ ది ఇంటీరియర్ ఆఫ్ మ్యాన్ నథింగ్ మార్బిడ్ దట్ ఈస్ క్యూరబుల్ అండ్ నో విజిబుల్ మార్బిడ్ ఆల్టరేషన్ దట్ ఈస్ క్యూరబుల్, విచ్ డస్ నాట్ మేక్ ఇట్ సెల్ఫ్ నోన్ to the accurately observing physicians by means of morbid signs and symptoms, and arrangement in perfect conformity with the infinite goodness of the always preserver of human life. ఇదన్నమాట. అంటే నయం చేయబడేటటువంటి జబ్బు ప్రతిదీ కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ రూపంలో మాత్రమే మన యొక్క వైటల్ ఫోర్స్ బయటికి వ్యక్తీకరిస్తుంది అనమాట. సో ఇది ఆ దేవుని యొక్క సృష్టిలోనే ఇది ఒక భాగంగా ఉందన్నమాట. దాన్ని మనం వదిలేసి ఏదో ఈ సప్లిమెంట్స్ ఇచ్చేసి మేము దాన్ని తగ్గించేస్తాం, దాన్ని హెల్తీకి తీసుకొచ్చేసి అంటే అది అవ్వదన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి తీసుకునేటువంటి ఫుడ్లోనే ఇన్నేళ్ళు మన శరీరం దాన్ని తయారు చేసుకున్నది. ఇప్పుడు ఫలానా 50 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు మాత్రమే ఆ కాల్షియం మెటబాలిజం అనేది ఎందుకు డిఫార్మిటీ జరుగుతుంది, ఎందుకు ఆ ప్రాసెస్ అనేది ఈ డెఫిషియన్సీ జరుగుతుంది? ఎందుకంటే ఆ అసిమిలేటరీ ప్రాసెస్లో డెఫిషియన్సీ అనమాట. దాన్ని మనం ఎలా కనుక్కుంటామంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి మనం కానీ చూసి మనం దాని మెడిసిన్ కానీ ఇచ్చినట్లయితే ఆ ఇంటర్నల్గా దేన్నైతే కరెక్ట్ చేయాలో మన మెడిసిన్ దాన్ని కరెక్ట్ చేసేసి ఆ యొక్క అసిమిలేటరీ ప్రాసెస్ నయం చేసేసి నార్మలైజ్ చేసేసి స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ కాల్షియం మెటబాలిజం అనేది నార్మలైజ్ చేస్తుంది. సో ఈ రకంగా ఏ యొక్క డెఫిషియన్సీనైనా హోమియోలో మనం ఈ ట్రీట్మెంట్లో మనం రెక్టిఫై చేయొచ్చు విత్ పర్మనెంట్ ట్రీట్మెంట్, విత్ పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ బై ఎర్రర్స్ ఆఫ్ రెజిమెన్ అనేసి చెప్తున్నారు. ఈ హెట్రోజీనియస్ మెడిసినల్ ఇన్ఫ్లుయెన్సెస్లో భాగంగా ఈ ఎర్రర్స్ ఆఫ్ రెజిమెన్, అంటే ఈ ఎర్రర్స్ ఆఫ్ రెజిమెన్ అనేసి 2 రకాలుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో, ఒకటి మెడిసినల్ ఫామ్, ఇంకోటి బయోలాజికల్ ఫామ్. ఈ మెడిసినల్ ఫామ్లో ఇచ్చేటటువంటిది అంటే కాల్షియం తగ్గింది, బయట నుంచి కాల్షియం తీసుకోవడం, లేదు ఐరన్ తగ్గింది, బయట నుంచి ఐరన్ తీసుకోవడం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐరన్ లేదు, ఐరన్ వేటిలో ఫుడ్ పార్టికల్స్లో ఉంటుందో అటువంటి దాన్ని మనం డైలీ ఫుడ్ యాజ్ ఏ పార్ట్గా ఫుడ్గా తీసుకుంటే అది మనకు ఎక్కువ హాని చేయదు.
ఎందుకంటే మన శరీరం ఎప్పుడు ఏ రోజు ఎంత ఎక్కువ కావాలి, ఏ రోజు ఎంత తక్కువ కావాలి, ఎలా మన డే టు డే లివింగ్కి ఎలా కావాలి ఏంటి అని చూసుకొని దాన్ని అబ్జార్ప్షన్ చేసేసుకుంటుంది. సో అది బయోలాజికల్ ఫామ్. అలా బయోలాజికల్ ఫామ్లో తీసుకోవడం మూలంగా ఎటువంటి ప్రాబ్లం జరగదు. ఎప్పుడైతే ఈ మెడిసినల్ ఫామ్లో తీసుకుంటామో అప్పుడు ఆ ట్రీట్మెంట్కి ఇది ఆబ్స్టికల్గా హిండరింగ్గా ఉంటుందన్నమాట. బికాస్ మనం దీని గురించి చెప్పుకుంటే 31 ఎఫర్ట్స్లో చెప్తారనమాట. ఎవ్రీ మెడిసిన్ యాక్ట్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఎట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్తారు కదా. సో అదనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఐరన్ని, కాల్షియంని మెడిసినల్ ఫామ్లో తీసుకుంటామో దానివల్ల జరిగే అనర్థాలే ఎక్కువ ఉంటాయి. అదొకటి. ఇవి ఆర్ బై ఎక్సైట్మెంట్ ఆఫ్ ది ప్యాషన్స్. ఇక్కడ ప్యాషన్స్ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేసి. ఇంకోటి మనం 2 మీనింగ్స్ వస్తాయన్నమాట. ఇంకోటి ఈ రుచులు, ఇష్టాలు, కోరికలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాకు ఉప్పు బాగా ఎక్కువ ఉండాలండి, కూరలో ఎక్కువ ఉండాలి, లేదంటే బాగా స్ట్రాంగ్ కాఫీ కావాలి అంటే 5 రూపీస్ ప్యాకెట్తో 4 కాఫీ చేయొచ్చు అనుకున్నట్లయితే ఆ 5 రూపీస్ ప్యాకెట్ మొత్తం కూడా నాకు ఒక్కడికే కావాలండి. ఎట్ టైమ్స్ జస్ట్ ఆ కాఫీ పొడి కూడా చేతులు వేసుకుని అలా తీసుకుంటే నాకు బాగా ఇష్టంగా ఉంటుంది, బాగా అప్పుడు కానీ నాకు కిక్ ఇవ్వదు అనేసి కొంతమంది చెప్తుంటారు అనమాట. సో ఇలాంటి ప్యాషన్స్ మూలంగా కానీ అంటే ఇలాంటి రుచులు, ఇలాంటి కోరికలు, ఇలాంటి వాటి వల్ల మన యొక్క ఇచ్చినటువంటి హోమియోపతిక్గా ఇచ్చినటువంటి మన మెడిసిన్ అనేది దాన్ని డివేట్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సమ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఈ స్ట్రాంగ్ కాఫీ కానివ్వండి, సాల్ట్, సవర్స్ ఇలాంటి ఏదైనా. ఇంకా ప్యాషన్స్ అన్నట్లయితే ఈ ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్ సంబంధించి, ఈ ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్, మాస్టర్బేషన్స్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఈ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, లాస్ ఆఫ్ యానిమల్ ఫ్లూయిడ్స్ ఇలాంటివి ఎక్కువ పోతుంటాయి. సో వాటిని మళ్ళీ శరీరం దాన్ని తయారు చేసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో ఈ క్రమంలో ఆ ఇచ్చినటువంటి మెడిసిన్ అనేది వైటల్ ఫోర్స్ మీద చూపించే ప్రభావం కన్నా మన బాడీలో నుంచి లాసెస్ని రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఎనర్జీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సందర్భాలు కానివ్వండి. నెక్స్ట్ ఈ ప్యాషన్స్ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అనే మీనింగ్. దానికి సంబంధించి ఈ అక్యూట్ కండిషన్స్లో అయితే పర్లేదు కానివ్వండి, అక్యూట్ డ్రగ్లో కొంచెం అటు ఇటుగా సెట్ చేసేసేయచ్చు. కానీ క్రానిక్ డిసీజ్ డీల్ చేసేటప్పుడు ఈ యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్ స్టేట్కి మనం కౌన్సిలింగ్ ఇచ్చి బ్యాలెన్స్డ్ స్టేట్కి తీసుకొని రాకపోయినట్లయితే, అండ్ అట్ ది సేమ్ టైం ఒక కౌన్సిలింగ్తోనే కాదు హోమియోపతిక్ సిమిలం ఇచ్చి దాన్ని బ్యాలెన్స్డ్ స్టేట్కి కానీ తీసుకొని రాకపోతే ఆ కేసు అనేది హీల్ అవ్వడం చాలా కష్టతరం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్రానిక్ డిసీజెస్లో మనకు హానుమన్ గారు ఒకటి చెప్తారనమాట గ్రీఫ్ గురించి చెప్తూ. అంటే ఈ యొక్క గ్రీఫ్ అనేది ఎంత స్టబర్న్గా, ఎంత రిజిడ్గా, ఎంత అడ్హరెంట్గా ఉండిపోతుందంటే, అంటే కౌన్సిలింగ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి ఇలా ఏదో ఒకటి చేసి వీళ్ళైతే పర్లేదు అంటే అక్కడ తర్వాత మెడిసిన్ యాక్షన్ బాగా పనిచేసి దాంట్లో భాగంగా ఆ రికవరీ అనేది వస్తుంది. అన్లెస్ అలా ఎంత చేసినా కూడా అవి హీల్ అవ్వట్లేదు అంటే లెట్ ఇట్ దేర్ ఫేట్ అనేసి చెప్పేస్తారనమాట. అంటే ఇంకా వాళ్ళని విధి రాతికి వాళ్ళకి ఎట్లయితే రాసి పెట్టిందో అలానే వదిలేసేయండి, ఇంకా అది అంత లొంగదు అనేసి చెప్తారనమాట. సో ఒక హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఈ యొక్క ఎమోషన్స్కి అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ గ్రీఫ్, ఏదైనా ఈ యాంగర్ కానివ్వండి, యాంగ్జైటీ, ఈ డిసప్పాయింట్మెంట్, లవ్, జెలసీ ఇలాంటివి, రిమోర్స్ఫుల్ అంటే ఇలాంటివి ఏవైనా ఏ ఎమోషన్ అయినా కూడా ఒక్క స్థాయికి మించి ఎక్సెసివ్గా వెళ్ళింది అంటే అది ట్రీట్మెంట్కి మనం ఇచ్చే మెడిసినల్ యాక్షన్కి అది ఒక అబ్స్టకల్గానే హిండరెన్స్గా తయారవుతుంది అన్నమాట. సో వాటిని మనం ఇచ్చేసుకోవాలి. సో అది దీనికి సంబంధించి ఒకసారి మళ్ళీ చదువుతాను ఒకసారి. దెర్ ఈజ్ హౌఎవర్ ఆల్మోస్ట్ నో హోమియోపతిక్ మెడిసిన్ be it ever so suitably chosen, that especially if it should be given in an insufficiently minute dose, చాలా తక్కువ డోసులు ఇవ్వాల్సి వచ్చినట్లయితే, అంత తక్కువ డోసులు ఇచ్చినప్పుడు will not produce in at least one trifling unusual disturbance, some slight new symptom while its action loss. అది పనిచేసినంత వరకు ఎటువంటి దాన్ని ఉత్పత్తి చేయదు. అంటే ఆ మెడిసినల్ సిమ్టమ్స్ని కానీ హోమియోపతిక్ సిమ్టమ్స్ కానీ అక్కడ ప్రొడ్యూస్ చేయదు.
అదే ఇరిటబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్లో అయినట్లయితే వాళ్ళలో ఇది ఆ రకంగా చేస్తుందనేసి చెప్తున్నాం అన్నమాట. మెడిసినల్ అగ్రివేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఫర్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ దట్ మెడిసిన్ అండ్ డిసీజ్ షుడ్ కవర్ వన్ అండ్ దట్ సిమ్టమాటికల్లీ యాజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ 2 triangles విత్ ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్. అంటే మనం ఇచ్చేటప్పుడు మెడిసిన్ ఏ మెడిసిన్ అయినా కూడా 2 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ కలిపినంత ఈజీగా అంత మ్యాచ్ అవ్వదు డిసీజ్లో ఉండే సిమ్టమ్స్, మెడిసిన్లో ఉండే సిమ్టమ్స్. సో ప్రతి ఒక్క ప్రిస్క్రిప్షన్లోనూ ప్రతి ఒక్క పేషెంట్లోనూ ఈ యొక్క అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క అన్ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది ఆ పేషెంట్ యొక్క వైటాలిటీ ఆ పొటెన్షియల్ యాక్టివిటీలో భాగంగా అవి తీసివేయడం జరుగుతుందని చెప్తున్నారు. But in ordinary circumstances, unimportant difference will be easily done away with by potential activity energy of the living organism and is not perceptible by patients, not excessively delicate. The restoration goes forward. Now, అంటే పూర్వ ఆరోగ్య స్థితి, యథాస్థితి, స్వస్థతకి ముందుకి కొనసాగుతూ అండ్ టు ది గోల్ ఆఫ్ పర్ఫెక్ట్ రికవరీ, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చే గమ్యంగా తీసుకెళ్తుంది. ఇఫ్ ఇట్ బి నాట్ ప్రివెంటెడ్ by the action of heterogeneous medicinal influences upon the patient, by errors of regimen or by the excitement of the passions. ఇదన్నమాట.